మేము కర్రా మీ మూట ఇక్కడ మంచిలు దొరికింది. ఇక్కడ దాక్కున్నావా? బయటకు వచ్చిందా? మర్యాదగా నా డబ్బు నాకు తప్పడితే కప్పుతావేమిట్రా? నీ డబ్బులతో శుభ్రంగా భోజనం చేశాను, నోరారా పొగదలేశాను. ఇంకా నేను ఇవ్వలేను. కక్కగా ఏం చేయమంటావు? వాడివే. నీ పేరు? ఎస్ హరిశ్చంద్రుడు. ఏంటి? సత్య హరిశ్చంద్రుడు. అంతటి పుణ్యాత్ముడు పేరు పెట్టుకుని ఇంత నీచానికి దిగావే? ఏం చేయను గురు, అలవాటైపోయింది. పేరు మాత్రం అలా ఉండిపోయింది పాపం. ఇలా మోసం చేసి తినే బదులు నీతిగా బతకరాదు? నీతిగా బతకాలంటే ఈ బస్తీలో పచ్చి మంచిలు కూడా దొరకవు. ఈ ఊరు వచ్చిన కొత్తలో నీకంటే నీతిగా బతికాను. మంచికి విలువ లేదయ్యా, చెప్తే వేరే నువ్వు. మంచి అనేది మన ప్రవర్తనలోనూ మన మనసుతోనూ ఆధారపడి ఉంటుంది. చివరికి మిగిలేది నీతి నిజాయితీ. వస్తాను. ఆగు, నీ డబ్బులు తిన్నాను, రుణపడిపోయాను. నీ చెల్లాయి పేరేమిటి చెప్పు, నే వెతుకుతాను. ఆ చెల్లెల పేరు మల్లి. ఈ ఊళ్ళో నాకు తెలియని పెద్ద మనుషులు లేరమ్మా. ఆయన పేరేమిటి? తెలీదయ్యా. తెలియదా? పర్వాలేదులే. పోనీ మనిషి ఎట్టా ఉంటాడు చెప్పగలవా? ఎర్రగా ఎత్తుగా ఉంటారు. ఉంగరాలు చుట్టూ కూడా ఉంటుంది కదా? మెళ్ళ బంగారు గొలుసు ఉంటుంది. ఓ ఆయన ఆయన నాకు తెలియపోవడం ఏమిటి? ఆయన దగ్గరికి తీసుకెళ్తారమ్మా. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి? ఏమైంది? ఏమైంది? పగిలిపోయింది. ఏం పగిలింది? చెప్పా. ఇది చూపించు. అదేంటి చూపించమంటే పైదాం పైకెత్తుతాం. చెప్ప 3 ముక్కలైపోయింది. అయ్యో పుట్టుకొద్దు. పుట్టుకులేలా? ఒకటేమో పోలీస్ స్టేషన్లు, 2 డాక్టర్. పోలీస్ స్టేషన్ నాకు చాలా భయం. మా నాన్న తెలిస్తే చంపేస్తాను. ఎక్కువ. అయ్యో 10 మందిలో ఎక్కువ అసహ్యంగా ఉంటుంది. చాలా ఎక్కువ. పోదాం. ఎక్కడికి? హాస్పిటల్కి. హాస్పిటల్ గా వెళ్ళామనుకో నిన్ను పోలీసులు తీసుకుపోతారు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ లా పోదాం. ఓ పని చేయి, ఓ 10 రూపాయలు నేను రిక్షాకి వెళ్ళిపోతాను. వద్దునే, ఎవరి మొక్కం చూసాను. చూసుకుంటావు. లైసెన్స్ లేదు, లైసెన్స్ కూడా లేదా? ఇంకో 10. ఎందుకు? లేకపోతే పోలీస్ స్టేషన్. అబ్బా, పోలీస్ స్టేషన్ అస్తమానం ఇదే. ఇదిగో తీసుకో. చాలా ఈ వేళకి చాలు. ఇది లేపు కూడా వస్తావా? ఈ తగ్గే వరకు నువ్వే కదా మరి. అవును, నన్ను రమ్మంటావా నువ్వే? అమ్మ బాబా వద్దు, నేనే వస్తాలే. సరే, అడ్రస్ ఇదిగో బలరాం ల్యాండ్ లార్డ్. ఇంకో 10. ఎందుకు? ఎందుకేంటి? ల్యాండ్ లార్డ్ కదా, అందుకు. ఇదిగో. నీ పేరేం పేరు? చంద్రమతి. చంద్రమత? నా పేరు హరిశ్చంద్రుడు. అలే, మన పేరు భలే కుదిరయ్యే. అందుకే కదా ఈ యాక్సిడెంట్. అలాగే వస్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. అను వెళ్ళొస్తాను. మమ్మీ నిజంగా చంద్రమతి గారు కదా? ఎవరైతే మనకి 30 గిట్టింది. ఆగండి ఆగండి. ఏడు సార్ ఇంత ఆలస్యం? మీకోసమే చూస్తున్నాను సార్. ఏమిటి విషయం? పెట్టలాడే పల్లెటూరు పెట్ట పట్టణానికి కొత్త, మన వల్ల పడ్డది. ఇక మీదే ఆలస్యం. వెరీ గుడ్. సరే సార్. బాబు. మళ్ళీ? అవును, నీ మళ్ళీని. ఇక్కడికి ఎలా వచ్చావు? బస్తీ అంతా నీకోసం గాలిస్తుంటే ఒక పుణ్యాత్ముడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను నీకోసం నీ ఊరెళ్ళి గాలించి మరీ వస్తున్నాను. మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు, కానీ నా పరిస్థితే మీకు తెలియదు. నేను మీ పాపకు తల్లిని కాబోతున్నాను. అందుకే అక్కడుండలేక మీకోసం బస్తీకి వచ్చేసాను. పదండి, మీ ఇంటికి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి రహస్యంగా ఎందుకు? తెల్లవారుగానే సగౌరవంగా తీసుకెళ్తాను. మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకున్నారా? ఒప్పుకోనంటే నేను ఒప్పుకుంటానా? మన పెళ్లికి ఏర్పాట్లు కూడా చేశాను. నేను చాలా అదృష్టవంతురాన్ని.
గొలుసులాయు డబ్బు బయటికి తీ త్వరగా, లేకపోతే తప్పేస్తాం. ఆగండి. ఏంటి పుల్లమ్మ ఎళ్ళతో కూడా తగాదా పెట్టుకున్నావు? నీకు ఇదే పనే ఏంటి? నీ తగాదా ఏంటి చెప్పండి, నేను తీరుస్తా. ఇక కొట్టాడే. అడుక్కునే వాళ్ళు ఎక్కడైనా ఇలా జోలు పట్టుకుని అమ్మా బాబు అని అడుక్కుంటారు గాని కత్తి చూపుడు బెదిరిస్తారే? అప్పుడే బదర కొట్టాడు. ఆ బుల్లె మొట్టు మీద చేసారంటే మీ ప్రాణాలు తీస్తాను. ఏమిటో నువ్వు తీసేది? ఏదో రాజకేష్ రాకపోతే మీకు డబ్బులు కావాలరా? రౌడీలా? ఎలా ఉంది నాడు? ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? ఎలా ఉంది నా చెప్ప? ఎలా ఉందా? నా దెబ్బ ఎలా ఉంది? అది ఏమి కనబడటం లేదు. అడుగు ముందుకు వేసారా మీ ప్రాణాలు తీస్తాను. ఏరా నువ్వు కత్తి రౌడీవా? కాదండి, ఉత్తరవిడిది. మీరు పదండి, రాళ్ళని తీసేయండి. ఏమిటి పిలిచినట్టు సమయానికి వచ్చావు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వెంట పడతావా? నేను ఎవరు వెంట పడుతున్నానో నీకు అర్థం కాదు కానీ బుల్లెమ్మా, ఇలాంటి చోటికి ఒంటరిగా రాకు. ఒంటికి మంచిది కాదు. నా సంగతి సరే గాని నువ్వు పల్లెటూరు వదిలి పట్నం ఎందుకు వచ్చావు? ఏం చేయమంటావు బుల్లెమ్మ, ఈ పట్నం వాళ్ళు ఉన్నారు చూడు, వట్టి దగులుబాజీ నాయాళ్ళు అనుకో. ఎవడో బస్తీ బాబంట మా చెల్లెల్ని మోసం చేశాడు. ఇద్దరం కలిసే బయలుదేరాం గాని రైల్లో చెల్లెలు నేను విడిపోయాం. చెల్లెల కోసం వాడి కోసం ఒకటే వెతుకుతున్నాను. అది కథ. పాపం, మరి వాళ్ళు కనిపించే వరకు ఎక్కడుంటావు? మనకేంటి, సత్రం భోజనం మటన్ నిద్ర. ఇంత అమాయకుడు ఈ పట్నంలో బ్రతకడం కష్టం. నీ చెల్లెలు కనిపించే వరకు మా ఇంట్లో ఉండు. ఆహా, నువ్వేదో కస్సు బుస్సు బుల్లెమనుకున్నాను గాని నీ మనసులో కూడా జాలి దయ ఉన్నాయే. నా సంగతి ముందు ముందు తెలుస్తుంది గాని పద కారెక్కు. ఇదో బుల్లెమ్మవు, మీ ఇంట్లో కడుపు నిండా తిండి పెడతారుగా. నువ్వు తిన్నంత వంటిల్లే నీది. గదే, పని పాట లేకుండా బేవార్స్ తిండి తింటే మనకి ఇష్టం ఉండదు. కావలసినంత పని ఉంది, నువ్వు చెయ్యాలే గాని. కారెక్కు. అటాగే. ఇక్కడ ఉన్నవాడికే సరిగా పనిలేదు, మళ్ళీ వీడెందుకు దండగా? ఆపదలో ఆదుకున్నాడు అనే అభిమానం ఉంటే 5-10 ఇచ్చి పంపిస్తే సరి. ఇతని రుణం డబ్బుతో తీసుకునేది కాదు మావయ్య. ఈ రోజుల్లో డబ్బుకున్న విలువ దేనికి లేదు. అలా అనుకుంటే దోపిడి దొంగలకు మనకు తేడా ఏముంది బాబాయ్? ఊరికి కొత్త, బస్తీ అంటే ఏమిటో తెలియని అమాయకుడు. ఆయన వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు. వాళ్ళ జాడ తెలిసే వరకు నేనే మన ఇంట్లో ఉండమన్నాను. చూడమ్మాయి, ఈ రోజుల్లో ఎవరినే నమ్మకూడదు. పని మనిషిగా ఇంట్లో చేరడం, ఇల్లు దోచుకోవటం. ముక్కు ముఖం తెలియని వాళ్ళని సేవ చేయాలంటే కాస్త ముందు వెనక ఆలోచించాలి. ముక్కు మొహం తెలియని నన్ను రక్షించడానికి అతను వెనక ముందు ఆలోచించుంటే నేను మీకు దక్కుండేదాన్ని కాదు. అమ్మాయి గారు, నా కోసం మీరెందుకు వదిలాడాలి? వెళ్ళొస్తాను. గోపి ఆగు. అబ్బా, పొయ్యేసి నాపుతావు ఎందుకమ్మా? గోపి, ఈ ఇంట్లో నాకు ఎంత విలువ ఉందో ఇప్పుడే అర్థమైంది. అనవసరంగా నిన్ను ఆశపెట్టి తీసుకొచ్చినందుకు
నన్ను క్షమించు. గీత, మాట వరుసకి ఏదో అంటే నువ్వు ఇంత సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదు. పెద్దవాడిని కాబట్టి ఏదో నా తోచింది చెప్పాను. దీనికి ఇంత ఇదైపోతావేంటమ్మా? నీ సంతోషం మా సంతోషం అమ్మా. నీ ఇష్ట ప్రకారమే కానీ. ఏమంటావా? నీ ఇష్టం నా ఇష్టమా? సరేనా, ఉండు. వెంకయ్య, అది తీసుకెళ్ళి ఆటోస్ లో పెట్టి. చంద్రమతి అక్కలన్నావా? అదేంటి అంత పైకి ఎక్కా? పాలు వాచింది, లేకపోతే ఇంకా పైకి ఎక్కివాడిని. కిందికి దిగిలా, డబ్బులు ఇస్తాను. అయ్యో నేను నువ్వే పైకెక్కు. సరేలే, నేనే వస్తాను. అలే, కాలేంటి ఇలా వాచింది? ఏంటి నొప్పా? నొప్పెట్టదేటి, నీ దెబ్బకు తట్టుకోలేక నరం పక్కకు పోయి కాలు ఇంతలా వాచిపోయింది. మళ్ళీ ఇది బాగోదా? నువ్వు పోకూడదు. ఆ డాక్టర్ గారికి 100 రూపాయలు ఇచ్చామంటే ఈ కాలు ఆయన తీసుకుంటారు, ఆయన కాలు మనకి ఇస్తారు. సందేగా ఇస్తాలే, నీ కాలు బాగోతే చాలు, ఎంతైనా ఇస్తా. ఎంత మంచిదాను. నీలాగే మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎదురు తప్పించారంటే ఈ దేశంలో మగవాళ్ళు ఎప్పుడో బాగుపడిపోయారు. సీతగా ఇదిగో, మా ఇంట్లో మాత్రం తప్పకే మా అమ్మ లేదు. ఏమిటి, మీ అమ్మ కూడా మగవాళ్ళకి ఎదురు తప్పిస్తుందా? ఇవా వస్తానా? ఇదిగో మళ్ళీ అదే మాట, వెళ్ళొస్తాను అనాలి. అనమ్మా. సరే, వెళ్ళొస్తాను. వెళ్ళామని. అలే, బ్యాగ్ మర్చిపోయానే. అయ్యో, ఎంత మోసం. అదే ఏంటిది? కాలేది కాలా డాక్టర్ గారికి ఇచ్చేసానుగా. అంత అబద్ధం. నువ్వు డబ్బు కోసం ఏదో మోసం చేస్తున్నావు. చిచ్చి, నిన్నటిదాకా డబ్బు కోసం, ఇవాటి నుంచి నీ కోసం. నేను చిన్నప్పటి నుంచి ఎవరిని ప్రేమించలేదు. మనం ప్రేమించుకుందామా? వద్దులే, తప్పు. తప్పులేదు, ఒప్పులేదు. మనం 3 జన్మలు బట్టి మన ఇద్దరం ప్రేమించుకుని విడిపోయి చచ్చాం. ఇప్పుడు 3 ముళ్ళు వేసి చద్దాం. సరేలే, నీ ఇష్టం. చంద్రమణి అలికండలా అయ్యో అయ్యో.